ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఈజ్ బ్యాక్. సో, ఫైనల్లీ బ్రాక్ లెస్నర్ ఈరోజు రాలో రిటర్న్ చేసిండు. అండ్ ఓబా ఫేమి పైన అటాక్ చేసిండు. ఎఫ్5ల వర్షం కురిపించిండు ఓబా ఫేమి పైన. అండ్ అంతేకాదు మన పాల్ హేమన్, ఆడమ్ పియర్స్‌తో మాట్లాడి మ్యాచ్‌ని కూడా అఫీషియల్‌గా సెట్ చేసేసిండు. బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఓబా ఫేమి మధ్యలో మ్యాచ్ జరగబోతుంది. అది కూడా క్లాష్ ఇన్ ఇటలీలో. సో, ఫైనల్లీ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసిండు. రిటైర్మెంట్ ఇచ్చిండు. చాలామంది డిసప్పాయింటెడ్ ఉండే. ఆయన మళ్ళీ వస్తాడని హోప్స్ పెట్టుకున్నారు. అండ్ ఫైనల్లీ బ్రాక్ లెస్నర్ ఈరోజు రాలో రిటర్న్ చేసిండు. అండ్ మ్యాచ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. మామూలుగా లేకుండే ఈ మూవ్‌మెంట్. అండ్ అంతేకాదు ఈరోజు రా స్టార్టింగ్‌లోనే మనకి బ్లడ్ లైన్ అండ్ జేకబ్ ఫాటు మధ్యలో ఒక మంచి బ్రాల్ జూనికి దొరికింది. సో, మన జేకబ్ వచ్చి మాట్లాడతాడనమాట. రోమన్ రీన్స్‌ని పిలుస్తాడు. అండ్ దానికి బదులుగా జిమ్మీ ఊసో వస్తారు. అండ్ జే ఊసో ఏమో కొడదామన్నట్టుగా చూస్తాడు. అండ్ జిమ్మీ ఊసో ఏమో మాట్లాడనీకి ట్రై చేస్తాడు. జిమ్మీ ఏమంటాడంటే, "ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు బ్యాక్‌లాష్‌లో ఓడిపోయినావు. ఓడిపోయిన తర్వాత రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేయాలి. నువ్వు ఎక్నాలెడ్జ్ చేసేది గాక ఇప్పుడు రోమన్ పైన అటాక్ చేస్తున్నావు. అండ్ ఆఫీషియల్స్ పైన, మేనేజ్మెంట్ పైన అటాక్ చేస్తున్నావు. ఇప్పుడు నీకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మేనేజ్మెంట్ పైన అటాక్ చేస్తే నువ్వు మళ్ళీ జైల్లోకెళ్ళాల్సిందే. సో, ఎక్కడైతే మొదలుపెట్టినావో మళ్ళీ అక్కడికే వస్తున్నావు" అన్నట్టుగా జేకబ్ ఫాటుకి జిమ్మీ ఊసో చెప్తాడు. "నువ్వు రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేయాలి. చేసేది గాక ఏదేదో చేస్తున్నావు నీ ఫ్యామిలీ కోసం" అని. అండ్ ఇలా మాట్లాడుతుండగానే మన జే ఊసో మన జేకబ్ ఫాటు పైన అటాక్ చేద్దామని చూస్తాడు చైర్‌తో. అండ్ జేకబ్ ఫాటుయే జిమ్మీ ఊసో పైన అండ్ జే ఊసో ఇద్దరి పైన అటాక్ చేస్తాడు. అండ్ టోంగన్ డెత్ గ్రిప్‌లో పడేస్తాడు. అండ్ అదే టైంలో రోమన్ రీన్స్ వస్తాడు. అండ్ రోమన్ రీన్స్ రాకముందు ఆళ్ళిద్దరి పైన అటాక్ చేసేస్తాడు. అండ్ ఆళ్ళిద్దరూ బయటకెళ్ళిపోతారు. రోమన్ రీన్స్ వస్తాడు. అండ్ రోమన్ రీన్స్, జేకబ్ ఫాటు మధ్యలో బ్రాల్ స్టార్ట్ అయిపోతది. అండ్ ఇక్కడ కూడా మన జేకబ్ ఫాటు టోంగన్ డెత్ గ్రిప్‌లో పడేస్తాడు రోమన్ రీన్స్‌ని. అదే టైంలో జే ఊసో వచ్చి సూపర్ కిక్ కొడతాడు మన జేకబ్ ఫాటుకి. అండ్ ఇంకేముంది ఆళ్ళు ముగ్గురు వచ్చేస్తారు. ఇక రోమన్ రీన్స్, జిమ్మీ ముగ్గురు అయిపోతారు. ఆళ్ళు ముగ్గురు కలిసి జేకబ్ పైన అటాక్ చేస్తారు. అండ్ ఆ రింగ్ రోప్స్ మధ్యలో, ఆ తాళ్ళ మధ్యలో చేతుల్ని ఇరికిస్తారు. సూపర్ కిక్‌లు కొడతారు. అండ్ దాని తర్వాత 1 కొడతారు. అండ్ సూపర్‌మ్యాన్ పంచ్‌లు కూడా కొడతాడు రోమన్ రీన్స్. అండ్ స్పీర్ కొట్టేస్తాడు. ఇవి కొట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఆడమ్ పియర్స్ వస్తాడు. అప్పుడు చెప్తాడు రోమన్ రీన్స్, "ఇక నీకు ఇష్టం వచ్చింది చేసుకో. ఫైర్ చేస్తావా? ఏదైనా చేస్తావా? నీ ఇష్టం వచ్చింది చేసుకో" అని ఆడమ్ పియర్స్‌కి చెప్తాడు. అండ్ అప్పుడు మన జేకబ్ ఫాటు ట్రైబల్ కాంబాట్ అని చెప్తారన్నమాట. సో, ట్రైబల్ కాంబాట్ మ్యాచ్‌లో మనం ఫైట్ చేద్దామని ఈ క్లాష్ ఇన్ ఇటలీలో జేకబ్ ఫాటు చెప్తాడు. అండ్ అప్పుడు మన ఈ ఆడమ్ పియర్స్ ఫైట్ చేద్దాం అన్నట్టుగా చూస్తాడు. బట్ రోమన్ రీన్స్ యాక్సెప్ట్ చేస్తాడన్నమాట ఈ ఛాలెంజ్‌కి. సో, ఇంకేముంది ఈ క్లాష్ ఇన్ ఇటలీలో రోమన్ రీన్స్ వర్సెస్ జేకబ్ ఫాటు మధ్యలో వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరుగుతుంది. అది కూడా ట్రైబల్ కాంబాట్ మ్యాచ్. సో, నార్మల్ మ్యాచ్ కాదు. ట్రైబల్ కాంబాట్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌లో జేకబ్ ఫాటు గనక ఓడిపోతే ఇక చేసేదేం లేదు. ఎటు తిరిగి మన రోమన్ రీన్స్‌కి జేకబ్ ఫాటు ఎక్నాలెడ్జ్ చేయాల్సిందే. ఒకవేళ రోమన్ రీన్స్ ఓడిపోతే ఆ ఛాంపియన్‌షిప్ పోతది. ఆ పవర్స్ పోతాయి. అన్నీ పోతాయి. ఒకవేళ జేకబ్ ఫాటు ఓడిపోతే ఇక చేసేదేం లేదు. జేకబ్ ఫాటు రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేయాల్సిందే. అది కూడా ఈ క్లాష్ ఇన్ ఇటలీలో. సో, అదన్నమాట క్లాష్ ఇన్ ఇటలీ కోసం ఈరోజు బిగ్ మ్యాచెస్ సెట్ అయిపోయినాయి. రోమన్ రీన్స్ వర్సెస్ జేకబ్ ఫాటు మధ్యలో మ్యాచ్. అండ్ అంతేకాకుండా బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఓబా ఫేమి మధ్యలో ఇంకొక మ్యాచ్ అన్నమాట. సో, అఫీషియల్‌గా 3 మ్యాచ్‌లయితే సెట్ అయినాయి క్లాష్ ఇన్ ఇటలీ కోసం. రోమన్ రీన్స్ వర్సెస్ జేకబ్ అండ్ ఓబా ఫేమి వర్సెస్ బ్రాక్ లెస్నర్ అండ్ కోడీ రోడ్స్ వర్సెస్ మన గుంతర్ మధ్యలో.